దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. దాదాపు అన్ని పేపర్ల గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మందు రేట్లు పెంచుతాను, వైన్ షాపులు పెడతాను, ఏ రేవంత్ రెడ్డి అయితే గొప్ప 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 పదాలు చెప్పిండో అదే రేవంత్ రెడ్డి గురించి మెయిన్ పేపర్లో వార్త వస్తుంది వైన్ షాపుల పైన. నాకు తెలిసి నిన్న మనం వీడియో చేసినాం. అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరుకు బెల్ట్ షాపులు ఉన్నాయి నాయన, వీధి వీధికి కూడా బెల్ట్ షాపులు మోపైతాను నిన్ననే మాట్లాడినాం. మళ్ళీ ఈరోజు ఏమంటే దానిపైనే వార్త వస్తుంది. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే వీడ మంచి ఫుల్ బాడీలు పెట్టారు. ఎందుకంటే రేవంత్ అన్న తాగడు, ఆయన చాలా శుద్ధపూస, మందిని తాపి చంపుతాడు అనమాట. చూసుకోవచ్చు వార్త. సో వైన్స్ అప్లికేషన్ ఫీజు అంట 3 లక్షలు అయిందంట. అయితే గతంలో 2 లక్షలే ఉండే. ఎందుకంటే కేసీఆర్ తాగుపోతాడు కదా, మా అన్న పోయమ్మ అట్లా చాలా మంచి మేధావి కాబట్టి, మా అన్న అసలు తాగడు కాబట్టి, అడగా శుద్ధపూస కాబట్టి 3 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు అంటే ఇప్పుడు అది వస్తే తర్వాత ఒక్కరికే వస్తుంది, మిగిలిన 3 లక్షలు అన్ని వీకినట్టే, కోట్లు అయితే అది లెక్క. అయితే కోట్లు కొలగొట్టడానికి 1 లక్ష పెంచినమాట ఇప్పుడు. ఇంకా చూడరా, పోయినసారితో పోలిస్తే 1 లక్ష పెంచిన సర్కారు కొత్త ఎక్సైజ్ పాలసీ గెజెట్ రిలీజ్ చేసిరు. త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. దరఖాస్తుల ద్వారా 5,000 కోట్ల ఆదాయమే టార్గెట్ అట. ఏం టార్గెట్? 5,000 కోట్లు ఈ వైన్ షాపుల ద్వారా ఒక్కొక్కరి కాలం మనిషికి 3 లక్షలు. నువ్వు అప్లికేషన్ అంటే 3 లక్షలు నాకు పడుతుంది వస్తుందని చెప్పేసి నువ్వు 3 లక్షలు పెట్టావు అనుకో, ఓ 50 మంది అనుకో, ఒక వైన్స్ కానీ 1,50,00,000 వస్తాయి ఒక వైన్స్ కానీ. అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులన్నీ కలిపి 5,000 కోట్ల ఆదాయం సంపాదించే మేధావితనం. బిఏ తెలివి మా అన్న రేవంత్ రెడ్డి ఎంత ప్రేమ నాకు చూసుకోవాలి. 80,000 పుస్తకాలు చదివిన ఆయన 2 లక్షలు వసూలు చేస్తే సంవత్సరాల తెలంగాణ చేస్తానని చెప్పిన మేధావి మా అన్న శుద్ధపూస రేవంత్ రెడ్డి గారు 3 లక్షలు వసూలు చేస్తాను సిద్ధమయ్యారు. 5,000 కోట్ల ఆదాయం రాబోతాంది తాగుబోతుల నుంచి. మరి రేపు మీరు రైతు బంధు అడుగుతారు, రుణమాఫీ అడుగుతారు, పెన్షన్ అడుగుతారు, మా ఆడబిడ్డలు మహిళలకు 20,000 రూపాయలు అడుగుతారు. మరి ఇవన్నిటికీ ఎట్లా రావాలి పైసలు? మీ భర్తలు తాగి చస్తే మీ పుస్తకాలన్నీ తాగుబోతుడు కట్టిన పైసలకి వెళ్ళి కోట్లు సంపాదించి రేపు మీకు మహాలక్ష్మి పథకం కిందనో, ఒంటరి మహిళల కిందనో, ఇందిరమ్మ రాజ్యం ఎగిరి పెట్టి మీ అందరికి మరి ఇస్తాడు పథకాల రూపంలో. చూసుకోరు. కేసీఆర్ తాగుబోతులను తయారు చేస్తూ నీ సంసారాలను తయారు చేస్తా అని చెప్పి వాడవాడకు బెల్ట్ షాపు, ఆయన ఊరూరుకు పెడితే వాడవాడకు, ఓ ఊర్లో 10 వాడలు 10 వాడలకు 10 బెల్ట్ షాపులు అయిపోయినాయి. అది మళ్ళీ మా మునుగోడు నుంచే మొదలైంది. ఆడ కూడా విషయం బయటపడింది. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు 5 కిలోమీటర్కి ఒక బెల్ట్ షాప్ పెట్టుకో, ఇలాంటి 5 కిలోమీటర్కి ఒక వైన్ షాప్ పెట్టుకో, డైరెక్ట్ పెట్టుకొని తాపు అభివృద్ధి, ప్రజా పరిపాలన, ప్రజల్ని ఎట్లా తాపో ఎట్లా చంపాలి. పోనీ పాపా కేసీఆర్ తాగుబోతాడు మాతో పాటు పెగ్గేసేది, నీ వల్ల రూపాయి ఆదాయం లేకపోగా రివర్స్ లో రేట్లు పెంచుడు, మమ్మల్ని చంపుడు, నువ్వు ఆదాయం సంపాదించుకుడు, ప్రజా పరిపాలన పేరు పెట్టు, మా భార్య పిల్లలకు పథకాలు ఇచ్చుడు మీద ఆయన ప్రజలకు వెళ్ళి. దీని పేరు ఇందిరమ్మ రాజ్యం. ఇంతకంటే ఎక్కువ మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే నాకు చెప్పి. ఇది మెయిన్ పేపర్, ఇలా వార్త అన్ని పేపర్లలో ఉన్నది. ఇక సిగ్గు లేకుండా ఇక మెయిన్ పేపర్లో పొడుగు రాసుకొచ్చుకుడు. అదే కేసీఆర్ 20 రూపాయలు పెరిగింది, 40 రూపాయలు పెరిగింది, తాగుబోతులని చెప్తుడు, ఈయన ఎగురు పెడుతున్నాడు. ఏమండి, తెలంగాణ చీకటి రేవంత్ వెలుగు, తెలంగాణ చీకటి అవుతుంది, రేవంత్ వెలుగుతా అంటే ఇక వెలిగింది రాసుకొచ్చుకుని ఇంత పొడుగు వెలిగిందని 3 లక్షలు ఇచ్చి. ఇక రిజర్వేషన్లు, అదే రకంగా లైసెన్స్ ఫీజులో ఎలాంటి మార్పులు లేవట. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమైంది. అంటే డిసెంబర్ దాకా ఫుల్ దండిగా సంపాదించుకునే ప్రోగ్రాం పెట్టుకున్నా. డిసెంబర్ 1 కొత్త వస్తాడు. ఆ కొత్త వచ్చే గ్యాప్లు మరి వాడికి 5,000 కోట్లు కుప్పగట్టి రేపు స్థానిక ఎన్నికల ఓటుకి 5,000 వస్తాడు. చూసుకోవాలి, ఒక్కొక్క ఓటుకి 5,000 ఎట్లా వస్తారు? ఈ 3 నెలలు మీ ఏమంటారుగా మీ ఇంట్లో మగ మనుషులు తాగితే ఆ దాయిన దానికి తీసుకొచ్చి మీకు అదే పైలు వస్తారు రేపు.
రోజు 200 రూపాయలు వేసుకుని అవుతుంది నీకు నెలకు 6,000 మూడు నెలకు 15,000 అవుతుంది నీకు ఇంట్లో 2 రోడ్లే 12,000 10,000 పోతాయి ఇంకా 8,000 లాభం రేవంత్ రెడ్డికి. సో ఇది దీని పేరు ఏం పేరు ఏం ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తాగుబోతుల సర్కారు. ఇగో మా కాంగ్రెస్ ఉన్నప్పుడు 60 రూపాయలు కోటర్ ఉండేది ఆ పొద్దుగులు రైతు చిలకర వచ్చి సుక్కేసి పడుకునేది కేసీఆర్ వచ్చినాక తాగుబోతులు ఎంత చేసిన చెప్పింది రేట్లు పెంచినాయి ఆయన కూడా ఈయన పెంచింది ఆయన ఏక నెంబర్ అనేది 10 నెంబర్ పెంచుతాను ఇప్పుడు. రేవంత్ అన్న దండం నీ రాజ్యానికి దండం నీ ప్రభుత్వానికి దండం నీ మా రాజాగారం వచ్చింది నీ ప్రభుత్వం ఇలా మరొకసారి తెలియజేస్తా ఉన్నాడు క్లియర్ కట్ గా. ఇది పక్కన పెడితే ఈ మిగతా విషయాలకి చిన్న చిన్న జరుగుతాం ఆగ్రే. అగ్ని-5 మిసైల్ పరీక్ష సక్సెస్ అయిందట. ఒడిశాలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని-5 ను రక్షణ శాఖ విజయవంతంగా పరిరక్షించింది. ఈ మిసైల్ 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుందని చెప్పేసి మరి సక్సెస్ అయిందంట. అగ్ని-5 మిసైల్ పరీక్ష సక్సెస్ ఒక పక్కన పెడితే 5,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని కూడా ఖచ్చితంగా టార్గెట్ అంటే గురి చూసుకుంటారంట. సో ఇది మరి ఒక ఘనత సాధించరు. సో ఖచ్చితంగా మరి దేశవ్యాప్తంగా ప్రజలను కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది ఒక వార్త మెయిన్ పేపర్కి వచ్చింది. మరొకటి మరి రేవంత్ అన్న గారు ఏం చెప్తున్నారు మా ఇందిరమ్మ రాజ్యం మా బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం బీసీల రాజ్యం తెస్తామని చెప్తున్నారు. స్థానిక ఎన్నికలు అది ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి మాట్లాడదాం. రాధాకృష్ణన్ నామినేషన్ వేసిన బీజేపీ పార్టీ నుంచి ఈయన ఒక బీసీ ఈ మన చింతపండే చెప్తాను దేశవ్యాప్తం ఇంతవరకు ఒకరు కూడా బీసీ ఉపరాష్ట్రపతి కాలేదు. మరి మొట్టమొదటిసారి బీజేపీ అవకాశించి ఒక బీసీ బిడ్డకు ఉపరాష్ట్రపతి కావడానికి అని చెప్పేసి మాట్లాడాడు. అందులోనే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడి రెడ్డి ఉండో మా రేవంత్ అంటే తెలుగు వాళ్ళందరూ కలిసి ఓటేయాలంటాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి మన తెలుగు దమ్మేందో చూపించాలంటాడు. అంటే బీసీలో దమ్ము అవసరం లేదు రెడ్డి దమ్మేందో చూపించాలంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టింది రెడ్డిని పెట్టింది. నేను చెప్పలేదు సిద్ధప్పని చెప్తుండు ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి కావద్దని కాంగ్రెస్ పార్టీ బీసీలకు సామాజిక న్యాయం సిగ్గు లేకుండా చెప్తాంది. చెప్పవలసింది ఏంటంటే మాటలు చెప్తాం కానీ చేతలు ఉండవని చెప్పాలి. పార్టీలకు రాజకీయ ఒక బీసీ బిడ్డను ఉపరాష్ట్రపతి చేస్తానికి ఏకగ్రీవం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. రెడ్డి ఆయన తీసుకొచ్చి పోటీ నిలబెట్టింది. బీసీ గెలుతారా రెడ్డి గెలుతారా చూద్దామని. అలా ఆల్రెడీ క్లియర్ కట్ అందరూ తెలుసు రాధాకృష్ణ గారు రేపు ఉపరాష్ట్రపతి అవుతారు. ఈ దుర్మార్గులు ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు సామాజిక న్యాయం ఒక బూటకం ఆడతారని మీరు గమనించాలకంటే ఇంకా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా ఉంటది. 850 ఇది వార్తనే. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ప్రకటిస్తారు ఎవరైనా జైలుపోతుంది. ఏం జరిగింది దేశవ్యాప్తంగా మీరందరూ రాసి పెట్టుకోరు ఒక బీసీ బిడ్డ రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి కాకపోతురు. అలా లేదే వాళ్ళకు సీట్లు తుప్పకాయలు వాళ్ళ ఉపరాష్ట్రపతి అవుతారు. కాకపోతే పోటీ ఉంటుంది అంతే నామమాత్రం పోటీ. అదొక వార్త. ఇంకా 850 కోట్ల ఫ్రాడ్ జరిగిందంట. ఏ టూల్స్ వాడి నకిలీ వెబ్సైట్ స్టాక్ మార్కెట్ ఫేక్ ప్రిడిక్షన్ పేరుతో అనేక మందిని నమ్మించి 850 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేసిన ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో వేరు రాష్ట్రాల సుమారు 3,000 మంది బాధితులు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాలు 850 కోట్లు సంపాదించంట ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళతో. కళ్ళు మింగిన ఆయన మీరు ప్రపంచంలో ఏం జరుగుతుంది మొత్తం ఎనాలిసిస్ చేసి స్టాక్ మార్కెట్ డబ్బులు పెడతారు. గజం వంటిది కింద చిన్న స్కామ్ కనిపెట్టలేకపోయినారు. మీరేమని చెప్తారా నాయన ట్రేడింగ్ 850 కోట్లు అంటే అంతమంది తికలో అన్నట్టు. గంతే ఇంకా సింపుల్ చెప్పాలంటే